ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చూస్తే మాత్రం ఇక్కడ చలితో పాటు ఉదయం వేళ మంచు తీవ్రత కూడా పెరుగుతోంది. ఇప్పటికీ స్కూళ్లకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అంటే 8:30 దాటుతున్నప్పటికీ కూడా మంచు ఏ విధంగా ఉందంటే ఒక్కసారి మనం చూడొచ్చు. వాహనదారులు స్కూల్‌కు వెళ్ళేటువంటి వాళ్ళు, ద్విచక్ర వాహనదారులు, ఆటోలు అలాగే దూర ప్రాంతాలకు బయలుదేరేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. క్రికెట్ కోచింగ్ వెళ్ళేటువంటి చిన్న పిల్లలు కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వెళ్తున్నటువంటి వాళ్ళు అంటే చాలా స్లోగా నెమ్మదిగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికీ 8:30కు కూడా ఇట్లాంటి వాతావరణం అంటే ఇప్పటికే ఉదయం 6 గంటల నుండే పనులకు వెళ్ళేటువంటి వారు అలాగే కార్యాలయాలకు వెళ్ళేటువంటి వారు కూడా స్కూళ్లకు వెళ్ళేటువంటి పిల్లలు టీచర్లు కూడా ఉదయమే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇంత ఇబ్బందికర వాతావరణము గత కొద్ది రోజులుగా ఎప్పుడు లేదు. ఒక్కసారి ఆ చలి తీవ్రత ఎట్లా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లుందన్న చలి? అది బాగున్నది. పొద్దుగాల పోతే ఏం కనిపిస్తలేదు. లైట్ వేసుకున్నా కూడా ఏం కనిపిస్తలేదు. మళ్ళీ నెహ్రూ పార్క్ కాంచి రన్ అయినా నేను. ఎట్లున్నదంటే మబ్బు ఏం కనిపిస్తలేదు. మొత్తం దీనికి ఏమంటారు మా మనసు అంతా కూస్తున్నది. చాలా అందుకని ఇక్కడ బండి ఆపిన. ఇప్పుడు వెళ్ళిపోదాన్ని చూస్తారు మీరు. ఆటో అంటే మంచు కారణంగానే ఆటో ఆపుకున్నారు. అప్పుడు ఆటో ఆపినావు ఇట్లా పెట్టినావు పక్కకు. ఇప్పుడు ధర కొంచెం తెరుతుంది. ఇప్పుడు టైం 8:30 దాటుతున్నాక కూడా ఇంత ఎప్పుడన్నా చూసారా ఇట్లా? ఇప్పుడు చూడలేదు. మొదటిసారి జనగామ నేను మాత్రం మొదటిసారి చూస్తున్నా ఇది. అమ్మ ఎట్లుందమ్మా మంచు వాతావరణం బయట ఎట్లుంది? ఉన్నది బిడ్డ ఆలరావుతల్లో అయితే చీకటి ఉన్నది. మీ దినాల పోతున్నాం స్టేషన్ కాన్పూర్ పోవాలి. మస్తు బాధ అనిపించింది. అంటే బయటికి వెళ్తే ఏం కనబడతలేవు వాహనాలు? అవపడతలేదు బిడ్డ, అవపడతలేదు. నా కొడుకు చిన్న బైక్ తోలుకొని వచ్చింది. ఇక్కడ స్కూల్ కు వెళ్ళేటువంటి పిల్లలు అంటే వాళ్ళు బయటికి పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఇట్లాంటి ఇబ్బందికర వాతావరణం అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనిగా కనిపిస్తుంది. మనము దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు అంటే లైట్లు వేసుకొని వస్తే తప్ప మనకు కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే చాలా వరకు మనం గమనించాల్సింది చాలా స్లోగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అంటే అన్ని కార్యాలయాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ 8:30కే కార్యాలయాలు అన్ని ఓపెన్ చేస్తూ ఉంటాయి. స్కూల్ మాత్రం ఇప్పటికే ప్రేయర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ స్కూళ్లకు కొంతమంది క్రికెట్ కోచింగ్ వెళ్ళేటువంటి పిల్లలు అలాగే వాకింగ్ చేసేటువంటి వాకర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి వాతావరణము ఎప్పుడూ లేదు అన్నట్టు కనిపిస్తుంది. గత 12 రోజులుగా ఇదే పరిస్థితిగా కొంత చలి తీవ్రత పెరిగింది. కానీ మంచు అనేది ఈ రోజు నుండి విపరీతంగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దూర ప్రాంతాలకి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు మాత్రం రాత్రి పూటనే ఇక్కడ డ్రైవ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు మాత్రం ఎక్కడి వాహనాలు అక్కడే కూడా బ్రేక్ చేసి అక్కడ పక్కన పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కనీసం 20-30 స్పీడ్లో మాత్రమే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ స్పీడ్గా వెళ్తే ముందు వచ్చేటువంటి వాహనాలు కనిపించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి అంటే ఉదయం 4 గంటలకు కూడా ప్రయాణాలు మొదలు పెట్టేటువంటి వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఎక్కడి వాహనాలు అక్కడే వేయాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ కనీసం వెళ్ళాలనుకున్నా కానీ ఆ రాత్రి సమయంలో కూడా కనీసం 10-20 స్పీడ్లోనే వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి మన పిల్లలతో మాట్లాడదాం. ఎట్లుంది బ్రదర్ మంచు బయట? ఎట్లుంది? ఎక్కువ ఉంది. స్కూల్కి వెళ్ళేటువంటి టైంలో ఇప్పుడు ఇట్లా ఎప్పుడైనా కనిపించిందా? కనిపించలే. ఎన్ని గంటలు లేచిండ్రు? 7:30, 7:20. వాతావరణం అంటే మంచుతోటి కూడి ఎప్పుడైనా చూసినా మీరు ఇట్లా? చూడలే. ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడ కాకపోతే ఇది 2 రకాలుగా అనుకోవచ్చు. ఇంతటి వాతావరణం ఇది ఒక మెమొరబుల్ మూమెంట్ గా కూడా చాలా మంది స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది మనం ఇక్కడ వాకర్స్ ఉన్నారు, అక్కడ వాకర్స్ దగ్గరికి కూడా వెళ్ళి వారితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఉదయం లేచేటువంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగిస్తుంది. ప్రయాణాలలో వెళ్ళేటువంటి వాళ్ళకు కొంత ఇబ్బందికరంగానే ఎమర్జెన్సీలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితులు అనిపిస్తున్నాయి. ఒకసారి మరికొంతమంది దగ్గరికి వెళ్ళి వాకర్స్ ఎందుకంటే ఓపెన్ ప్లేస్లు ఉంటే అక్కడ కూడా ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక్కసారి దించండి బ్రదర్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు జర్నీ? లోకల్. ఇప్పుడు బయటికి వాహనాలలో ఈ టైంలో వెళ్ళేటువంటి పరిస్థితి మంచు ఎట్లా ఉంది? బాగానే ఉంది. బాగుందంటే మేము వెళ్తుందే ఈ రోజు. రోజు బయటికి వెళ్ళాము, ఈ ఒక్క రోజు వెళ్తున్నాం. మంచు చాలా తెల్లగా ఉంది. వీళ్ళు చాలా అద్భుతంగా చెప్తున్నారు. మంచు తెల్ల కొత్త కొటేషన్ చెప్తున్నారు. ఇక్కడ అది చాలా విషయాలు నిజంగా ఇంట్లో ఒక ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ ఇట్లాంటి వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ చూసేటువంటి వాళ్ళు చూస్తున్నారు. ఇబ్బందికరంగా చూడొచ్చు. మొత్తం గ్లాసెస్ కూడా చాలా బ్లర్ అయిపోతున్నాయి. ఇక్కడ వైపర్స్ వేయకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు. రాత్రిపూట వెళ్ళే అటువంటి జర్నీలో ఎంత సేఫ్గా వెళ్తున్నారో ఉదయం పూట కూడా అంత సేఫ్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఇప్పటి వరకు రోడ్ల మీద ఉన్నటువంటి వాహనదారులు వెళ్తున్నటువంటి ఇబ్బందులు చూసాము. అలాగే ఎంత స్పీడ్‌గా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా కనీసం ఈ మంచు ధాటికి కనీసం 10, 15, 20 స్పీడ్‌లోనే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే దూరం నుంచి వచ్చేటువంటి వాహనాలు కనిపించట్లేదు. ఎదురుగా వస్తున్నటువంటి వాహనాల డైరెక్షన్ తెలుసుకోవాలన్నా గానీ కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కల్పించింది. ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా మంచు కురుస్తుండడంతో కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది ఈ మంచును కూడా ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం ఎర్లీ మార్నింగ్ లేచి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి బయటకు వచ్చేటువంటి వాళ్ళు ఈ మంచును చూసి ఒక మంచి అనుభూతి పొందుతుంటే ఇప్పటిదాకా దుప్పటి తీయలేనటువంటి వాళ్ళకు ఒక చలి అనేది ఒక తీవ్రంగా వణుకుతున్నటువంటి పరిస్థితిగా మనం గమనించవచ్చు. ప్రస్తుతానికైతే ఉదయమే వాకింగ్‌కు వచ్చి ఎంతో అనుభూతి చెందుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు వాకింగ్‌కి వస్తూ ఉంటారు. ఆసనాలు, యోగాసనాలు, అలాగే సూర్య నమస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మంచి అనుభూతి అయితే పొందుతుంటారు. కానీ ఇట్లాంటి అనుభూతి మాత్రం ఎప్పుడు పొందరు. కాకపోతే మంచులో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాకింగ్ అట్లాంటి వాళ్ళు మాత్రం వాకింగ్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు. అంటే ఒకవైపు మోదం, ఒకవైపు ఖేదం. కాకపోతే మాత్రం ప్రకృతి మాత్రం ఒక పరుపు అంటే మంచు దుప్పటి కప్పుకుందా అన్నట్టుగా కనిపిస్తుంది. మనం ఒక్కసారి చూద్దాం. జనగామలోని ఇక్కడ బతుకమ్మ కుంట దగ్గర ఉన్నాము. మంచి ఎన్వైరన్మెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. చాలా మంది వాకర్స్ కూడా ఇక్కడికి వస్తూ ఇక్కడ ఉన్నటువంటి అనుభూతిని మాత్రం చాలా అద్భుతమైనటువంటి అనుభూతి పొందుతున్నారు. ప్రస్తుతానికి మనం ఒక్కొక్కరితో మనం మాట్లాడదాం. ఈ వాతావరణం ఎట్లా ఉంది? వాళ్ళకి ఎట్లాంటి ప్లెజెంట్ ఎన్వైరన్మెంటా, లేకపోతే కొంత ఇబ్బందికరంగా ఉందా, లేకపోతే చలికి బయటికి రాలేనటువంటి పరిస్థితి రెగ్యులర్ గా వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఎట్లాంటి ఉందో కనుక్కుందాం. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు మంచిగా బయటికి వెళ్తే మాత్రం అసలు ఎప్పుడు లేని విధంగా గత 2-3 రోజులుగా చలి అనేది పెరుగుతుంది. ఆ వారం 10 రోజులుగా చలి పెరుగుతుంది. కానీ ఉదయం వేళకు వచ్చేసరికి మంచు అనేది ఇక్కడ మంచి వాతావరణం కనిపిస్తుంది. వాహనదారులకు కూడా ఎమర్జెన్సీలో వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ వాతావరణం? అంటే మేము రెగ్యులర్‌గా వాకింగ్‌కి వస్తాం కాబట్టి కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా రెగ్యులర్ రావాలి కాబట్టి కమిట్మెంట్ తోటి వస్తున్నాము. కానీ ఇది ఇబ్బందిగానే ఉంది. ఒక 2 డేస్ 3 డేస్ నుంచి ఇబ్బందిగా ఉంది. అయినా కూడా దాన్ని ఓవర్‌కమ్ చేసి వాకింగ్ ఆరోగ్యరీత్యా వాకింగ్ చేయాలి కాబట్టి వస్తున్నాం. పర్లేదు. కానీ ఇక్కడ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? వాకింగ్‌కి వస్తున్నారు కానీ ఇది కూడా ఒక అనుభూతి. చాలా మంది ఏంటంటే శీతల ప్రాంతాలు అంటే ఆ చలికాలంలో కూడా శీతల ప్రదేశాలకు టూర్‌కి వెళ్ళి అక్కడ ఉన్న మంచు అనుభూతిని పొందుతారు. కానీ అది ఆ మంచు టూరిజం ప్లేస్ అనేది మన దగ్గరికే వచ్చిందన్న ఫీలింగ్ కూడా చాలా మంది వ్యక్తం చేస్తారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉన్నా సార్. కాకపోతే 2-3 రోజుల నుండి చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక 5-10 నిమిషాలు లేట్‌గా రావడం జరుగుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది. అంటే ముందు నుంచెల్లయితే ఇప్పుడు ఏంటిదంటే కొంచెం ఇది వెదర్ ఇట్లా ఉండడం వల్ల కొంచెం డిలే రావాల్సి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే మనం మార్నింగ్ కొంచెం ప్రికాషన్ తీసుకొని రావడం బెటర్. ఎందుకంటే ఇక ప్రివెంటివ్ మెజర్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే హెల్త్ పరంగా, ఎందుకంటే మనం బ్రీతింగ్ చేయడంతో రన్నింగ్ చేసే వాళ్ళు, జాగింగ్ చేసేటువంటి వాళ్ళు, యోగాసనాలు చేసేటువంటి వాళ్ళు కూడా ముందు బ్రీతింగ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. కాబట్టి బ్రీతింగ్ తీసుకునేటువంటి సమయంలో కూడా వాళ్ళకి ఆ చలి అనేది లోపలికి వెళ్ళి అంటే ఊపిరితిత్తుల సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు చూస్తే ఈ ఏజ్ లో కూడా చాలా ఫిట్ కనిపిస్తున్నారు, చాలా ఉత్సాహంగా, అందరికంటే ఎక్కువ మీరే కనిపిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్? నేను ఇక్కడ గ్రౌండ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా పేరు రామేశ్వరాచారి. ఒకటి ఏంటంటే నిన్న నుంచి చాలా సంతోషం అనిపిస్తుంది. కొంత పెద్ద మందిలో ముసలిలో కొద్దిగా ఇబ్బంది అయినా కూడా ఈ వాతావరణం మనం విశాఖపట్నం పోతే అందాలు మొన్న నెల కింద పోయినాం. ఈ అందాలు అప్పుడే చూసినాం. ఎంత సంతోషం, అంత బ్రహ్మాండంగా అట్లుంది. కాశ్మీర్ పోయినప్పుడు మనం అంటాం కాశ్మీర్ అందాలు ఎట్లున్నాయో వాస్తవానికి కొంచెం ఇంతకన్నా ముందు ఇంకా బాగుండే. సేమ్ కాశ్మీర్లో ఉన్నామంటే అనిపిస్తుంది. ఆ విధంగా ఉన్నది కాబట్టి చాలా సంతోషం. ఈ టైంలో కొంతమంది ఏంటంటే వృద్ధులు మాత్రం ఈ టైం రావద్దు, అంతే తప్ప యూత్ రావచ్చు, అందరు రావచ్చు. నేను కూడా ఆడినా కాబట్టి నేను కూడా రావద్దు, అయినా కూడా వచ్చినాం. మేము డైలీ వాకింగ్ చేస్తాం కాబట్టి మాకు డైలీ వాకింగ్ చెమటలు వచ్చినాయి. ఇప్పుడు అయినా కూడా ఒకరి ముఖం ఒకరు కనపాలి. ఇప్పుడు వాస్తవం మీరు వస్తుంటే మీరు ఎవరు అనుకున్నాము. ఆ విధంగా వచ్చి చాలా జనగామకు మాత్రం కొత్త కళ వచ్చింది. నిజంగా ఇక్కడ సార్ చెప్తున్నట్టు ఇక్కడ వ్యవస్థాపక అధ్యక్షులు అంటున్నారు వాళ్ళ 60లో కూడా 20 లాగా ఉంటున్నారంటే వారు ప్రతిరోజు నిత్య నూతనము చిరపురాతనం అన్నట్టుగా ప్రతిరోజు వస్తూనే ఉంటుంటారు. కాబట్టి ఈ ప్రజెంట్ ఎన్వైరన్మెంట్ అనేది వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. కాశ్మీర్, సిమ్లా, ఊటీ, కొడైకెనాల్ ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి అనుభూతి అంతా మేము ఇక్కడ పొందుతున్నాము. కాకపోతే ఏంటంటే 60 దాటిన వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ నిజంగా ఆ ఫిట్నెస్ అనేది మనిషికి ఎంత అవసరం అనేది కూడా అంటారు. శరీర మాధ్యమం కల ధర్మ సాధనం అని చెప్పి అంటారు. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పని సాధించడానికైనా మనం ఫిట్గా ఉంటాం. కాబట్టి మనసు కూడా ఉద్యుక్తం అవుతుంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇట్లా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాకపోతే ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, కొంత అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాకపోవడం కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇట్లాంటి వాతావరణం చూడడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నట్టు చెప్పొచ్చు. వారి మాటల్లో వింటుంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు వారేమో మంచి 60లో కూడా 20 లాగా ఉన్నారు. ఓకే 64 అట. మీరేమో స్వెటర్లు వేసుకున్నారు, మేము కూడా స్వెటర్లు వేసుకున్నాము. మీకు ఎట్లా అనిపిస్తుంది? వారిని చూస్తే ఇన్స్పిరేషన్ లేకపోతే ఈ వాతావరణం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఈ వాతావరణం ప్రకృతి చాలా అందంగా
అంటే మనం ఎక్కడెక్కడో టూరిజం పోవాల్సిన అవసరం లేదు. ఈ ఈ ఈ మధ్య ఈ 26 జనవరి తర్వాత ఒక అద్భుతమైన వాతావరణం, ఒక అద్భుతమైన మనసులో సంతోషంగా ఉన్నది. కాకపోతే కొంచెం ఆరోగ్యరీత్యా కొద్దిగా పెద్దవాళ్ళంటి వాళ్ళు రాకున్నా యూత్ అనేది మేము 45 సంవత్సరాలు ఉంటాం, నేను కూడా సుస్థితిలో ఉన్నా. కానీ మన ఆరోగ్యానికి వాకింగ్ అంత అవసరం. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం అని అంటారు కాబట్టి చేయాల్సిందే, కాబట్టి చేస్తున్నాం. కాబట్టి ఇది బాగా ప్రకృతి చాలా అందంగా ఉన్నది. అదేవిధంగా మీ టీవీ యాజమాన్యానికి, జనగామ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మొత్తానికైతే టీవీలో వైరల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికి ఒకేసారి విషయం చెప్తున్నారు. ఎందుకంటే మీకు కూడా ఎందుకంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గమనించవచ్చు. 2026 అనేది ఒక కొత్త వాతావరణం, కొత్త వసంతాన్ని తీసుకొచ్చినట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒకసారి మనం చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎట్లుంది సార్ వాతావరణం చూస్తుంటే? బాగానే ఉంది సార్. ఇప్పుడైతే డైలీ మాత్రం వాకింగ్ చేయడం మాత్రం మర్చిపోకుండా డైలీ మాత్రం వాకింగ్ చేయడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? బాగుంది సార్ వాతావరణం. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఒక ప్రికాషన్ తీసుకుంటూ చేస్తే బాగుంది, ఎంజాయ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే హెల్త్ మనం వచ్చేదే ఆరోగ్యం కోసం, కానీ అనారోగ్యంగా గురి కాకుండా ఉండాలంటే సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంత చలిలో కూడా చెమటలు కక్కేస్తున్నారు, దేనికైనా ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే ఫిట్నెస్ సాధించడం కోసమేనా? జస్ట్ ఫిట్నెస్ అండి. ఇంటికి కంచని ఇక్కడికి వచ్చినప్పుడు చలికి కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు చలిని మొత్తం తరిమేసేలా శరీరంలోనే ఉష్ణోగ్రత బయటకు వచ్చేస్తుంది. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది అండి? చాలా బాగుంది ఇక్కడ అయితే. వాతావరణం చాలా బాగుంది, కానీ హెల్త్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి కొన్ని. ఓకే ఓకే. ఎట్లా ఉంది బ్రదర్? ఇప్పుడు మనం అయితే ఇందులోనికి వస్తాం, వాకింగ్ చేస్తాం, కానీ మామూలుగా ఎవరైనా బలహీనతలు ఉన్న వాళ్ళు మాత్రం రాలేనటువంటి పరిస్థితి. కొంతమంది షుగర్ ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఇట్లా వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు వస్తే ఈ చలికి రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు వస్తే వాకింగ్ చేస్తే కొంచెం ఫ్రీ, వాళ్ళ బాడీ కూడా హెల్త్ కూడా బాగుంటుంది. బట్ వాళ్ళు ఈ చలిలో రాకపోవడమే బెటర్. ఎందుకంటే ఈ చలి వల్ల, ఈ మంచు వల్ల వాళ్ళకు కూడా మీరు అన్నట్టు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే కష్టం కదా అని నేను పెద్దవాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది అంతే. ఇక్కడ మనం చూడొచ్చు, నిజంగా దాదాపు 9 అవుతుంది, అయినప్పటికీ కూడా సూర్యుడు కూడా ఇంకా మబ్బుచాటలోనే ఆ మంచు తెరలలోనే ఇక్కడ చూస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచానికి ఒక వెలుగునిచ్చేటువంటి సూర్యుడే ఈ మంచు దాటికి కొంత ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. 9 అవుతుంది, అయినప్పటికీ కూడా ఈ వాతావరణం చూస్తుంటే ఒక మంచి ప్లజెంట్ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఆ ఫిట్నెస్ చూస్తూనే తెలుస్తుంది. వాళ్ళకి డిపార్ట్మెంట్ అనుతారు. మనం చూడగానే ఎట్లా అనిపిస్తుంది కదా, మీరు వాకింగ్ రెగ్యులర్గా ఉంటుంటారు, కానీ ఈ చలి చూసేసరికి ఇక్కడ కొంతమంది మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనకు అట్మాస్ఫియర్ వెదర్ అనేది మనకు భూమండలం మీద చూసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి వెదర్ ఏ కంట్రీలో ఉండదు. ఎందుకంటే మన ఇండియాలో 4 months మనకు సమ్మర్, 4 months వింటర్ సీజన్, 4 months రెయిన్ సీజన్. ఈ వెదర్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అది మన ఇండియాలో ఉండడం అనేది అదృష్టం. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక మీటింగ్లో విన్నా, ఏది లేదు కాబట్టి ఇలాంటి వాతావరణం అనేది మనకు ఖచ్చితంగా మార్నింగ్ టైంలో 9 మనకు గ్రౌండ్కు మనకు అడాప్ట్ అయితే అనుకోండి. ఎందుకంటే చాలామంది ఇండియాలో చూసుకుంటే ప్రతి ఒక్కరికి 90% షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. స్థూలకాయం అనేది చిన్నపిల్లల నుంచే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువత ఏంటంటే మనల్ని చూసి రేపు మన జనరేషన్, మన పిల్లలు అనేది మన ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం వస్తుకుంటూ మందిని మోటివేట్ చేస్తూ ఉంటే పిల్లలకు కూడా ఒక ఆరోగ్యాన్ని మనం ఇవ్వగలుగుతాం రాబోయే తరాలకు. ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లలు ఇక్కడ చూడండి గ్రౌండ్లో పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ యూత్ రావాలి. ఒక దేశానికి బలం ఏంటంటే యూత్తో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మనం మోటివేట్ అయ్యి మళ్ళీ కొత్త తరాన్ని మోటివేట్ చేస్తే గ్రౌండ్ అలవాటు చేసినాం అనుకోని వాళ్ళు మనం హెల్తీగా ఉండొచ్చు, వాళ్ళు కూడా హెల్తీ ఉండొచ్చు. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ ఒక యూనివర్సల్ ట్రూత్ ఒకటి చెప్పారు, ఇంకొకటి వాల్యుబుల్ మెసేజ్ చెప్పారు. ఎందుకంటే ప్రపంచంలో సమశీతోష్ణ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయంటే కేవలం భారతదేశంలోనే. 4 నెలలు ఎండాకాలం, 4 నెలలు శీతాకాలం, 4 నెలలు వర్షాకాలం. ఇట్లాంటి సమశీతోష్ణ పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. కానీ ఉదయం లేవచ్చిన మొదలు ఈ 4 కాలాల అనుభూతి చెందాలంటే కేవలం భారతదేశంలోనే సాధ్యం. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి దేశంలో పుట్టడం కూడా మనకు ఒక అదృష్టంగా, ఒక పూర్వజన్మ సుకృతంగానే వారు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో రోగాలు, వ్యాధులు, ఊబకాయం లాంటి సమస్యలు పట్టి పీడిస్తున్నటువంటి సమయంలో ఆరోగ్యం గురించి కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపు 20 years 25 years పైన ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ యూత్ అంటే చిన్న పిల్లలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే ఎందుకంటే స్కూల్ టైం అయిపోయింది, కానీ కొంతమంది కోచింగ్లకు వెళ్తుంటూ ఉంటారు. అక్కడ కూడా యోగాసనాలు, క్రికెట్ కోచింగ్లో వెళ్తుంటారు. ఇప్పుడు మనం వెళ్ళాం, దాదాపు కోచింగ్ కూడా బంద్ చేశారు. ఎందుకంటే ఆ పిల్లలు కోచింగ్ తీసుకుంటే వస్తున్నటువంటి బాల్
కూడా అలాగే గ్రౌండ్ కూడా గ్రీనరీ ఉన్నటువంటి గ్రాస్ కూడా మొత్తం మంచుతోటి కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. కోచింగ్లకు కూడా హాలిడే ప్రకటించారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్టయితే ఇక్కడ ఏటూరు నాగారం, మంగపేట, ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు అయితే చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో కూడా వాతావరణాన్ని కూడా ఆస్వాదించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంత చలి దాటికి తట్టుకోలేక ప్రికాషన్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. జనగామ జిల్లా కేంద్రంలో కూడా ఇట్లాంటి మంచి వాతావరణం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. ఎక్కడ లేని ఒక మంచి అనుభూతి పొందుతామని చెప్పి అంటున్నారు. ఇక్కడ కూడా ఈ మధ్యకాలంలో మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ ఐ లవ్ జనగామ అన్నటువంటివి కూడా కొన్ని విజువల్స్ చూపిస్తుంటే, అంటే వచ్చేటువంటి వాకర్స్కి ఒక శారీరకమైనటువంటి ఆరోగ్యమే కాకుండా ఒక మానసిక అనుభూతి కూడా పొందే విధంగా కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ మనకు క్రియేట్ చేస్తున్నారు. ఒక ప్లజెంట్ ఎన్వైరన్మెంట్ని కూడా క్రియేట్ చేసేటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇంత మంచి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించడం కూడా ఒక గొప్ప విషయంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉదయము అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచేటువంటి వాళ్లకు మాత్రం ఇదంతా సర్వసాధారణం. అంతేకాకుండా వాళ్లలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా రేపు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా కానీ అద్భుతంగా రాణించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేచినటువంటి వాళ్ళు ప్రతి దాన్ని కూడా ఆస్వాదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాగే ఉదయం లేచేటువంటి వీళ్ళందరూ కూడా ఇంత మంచి వాతావరణంలో వండుకుంటూ ఇంత ఉత్సాహంగా ఉంటున్నారంటే దానికి కేవలము ఉదయం లేచిన తర్వాత వాళ్ళు చేసేటువంటి నిత్య కృత్యాలైనటువంటి యోగా, సూర్య నమస్కారాలు, మెడిటేషన్, ధ్యానము ఇవన్నీ కూడా వారి జీవితాల్లో కూడా ఒక మంచి ఎనర్జెటిక్ మూమెంట్స్ను క్రియేట్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైతే ఇక్కడ రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. మంచు తీవ్రత పెరగడం వల్ల కొంతమంది వాహనదారులు అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, ఎమర్జెన్సీ ఉన్నటువంటి వాళ్ళు కొంత ఇబ్బందులు పడుతున్నారు. కానీ నిత్య కృత్యంగా ఒక రెగ్యులర్ రెస్పాన్సిబిలిటీస్, ఒక హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ దీన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నటువంటి మూమెంట్ మాత్రం మనకు కనిపిస్తుంది. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.